హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ ఈజ్ ఆన్ అండ్ ఫ్యాషన్. నేను మీ సుధా. సో ఫ్రెండ్స్, వరలక్ష్మి వ్రతం కోసం అయితే లాస్ట్ వ్లాగ్‌లో నేను నా బెడ్‌రూమ్స్ కానీ, ఇంకా వరండా క్లీనింగ్ ఇవన్నీ చేసుకున్నాను కదా! ఆ వ్లాగ్ అయితే చూసారా? తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంక ఈ రోజైతే నేను కిచెను, హాలు, ఇంకా డైనింగ్ రూమ్ ఇవైతే పెట్టేసుకున్నాను అనమాట. అన్నీ కూడా డీప్ క్లీన్ చేసుకుంటూ వచ్చేసాననమాట. ఇంక మనకి పూజలు, వ్రతాలతో ఈ మాసం అంతా కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా! ముఖ్యంగా ఏంటంటే వరలక్ష్మి వ్రతం కోసం ఆడవాళ్ళందరూ కూడా బాగా ఎదురు చూస్తూ ఉంటాం కదండీ! ఇంకా ఈ శ్రావణం నుంచే కదా అన్ని పూజలు కూడా అంటే పండుగలు అనమాట. ఒక నెల తర్వాత ఒక నెల వస్తూ ఉంటాయి కదా! సో ఇంకా అందు గురించి ఆ పర్పస్ కూడా నేను డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటూ వచ్చేసాననమాట. ఇంకా మా ఇంట్లో ఒకేసారి క్లీనింగ్ అంటే చేయడం ఒకే రోజైతే అస్సలు అవ్వదండి. కాబట్టి స్టెప్ బై స్టెప్, డే బై డే నాకు ఇట్లాగా క్లీనింగ్ వర్క్ అనేది పెట్టుకుంటూ వస్తూ ఉంటాననమాట. నాకు నా ఇంట్లో ఒక పక్కన మా వాళ్ళని చూసుకుంటూ ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా మేనేజ్ చేసుకుంటూ వచ్చేస్తూ ఉంటాను. నాకు ఎటువంటి కష్టం లేకుండా ఉండాలి, ఎటువంటి స్ట్రెస్ నేను ఫీల్ అవ్వకుండా ఉండాలి కాబట్టి ఇవన్నీ కూడా శ్రావణ మాసానికి ముందు రోజు నుంచి కొన్ని ప్లానింగ్స్ చేసుకుంటూ క్లీనింగ్ చేసుకుంటూ వచ్చాననమాట నేను. ఇంక ఇంట్లో శుభ్రాలతోటే కదండి ఈ మాసం అందరి ఇంట్లో కూడా మొదలవుతూ ఉంటుంది కదా! ఇంక నేను కూడా ఎప్పటికప్పుడు ఇల్లు అనేది మా ఇంట్లో కూడా క్లీన్‌గా అవుతూనే ఉంటుందండి. కాకపోతే ఏంటంటే ఇంక ఈ శ్రావణ మాసం నుంచి అయితే కాస్తంత డీప్ క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట. ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇంకా టోటల్ క్లీనింగ్‌కి అయితే నాకైతే ఒక 1 వీక్ 10 డేస్ వరకు ఇల్లు సెట్ అవ్వడానికి టైం పడుతూ ఉంటుందండి. సో, కంప్లీట్ డీప్ క్లీనింగ్ అయ్యే ప్రాసెస్ అయ్యేటప్పటికైతే మాత్రం నాకు ఒక 10 డేస్ అయితే పట్టేస్తూ ఉంటుందన్నమాట. సో, రిలాక్స్‌డ్‌గా నా పండగైతే చేసుకోవడానికి అప్పుడు నాకు కుదురుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇంక నాకు కూడా ఏ కంగారు లేకుండా మొత్తం అన్నీ కూడా ఏ పనులు కూడా మర్చిపోకుండా ఉండాలి కాబట్టి ప్రతీది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ కార్నర్ కూడా ఇట్లాగా ప్రతి పని కూడా చేసుకుంటూ వస్తూ ఉంటానన్నమాట. నా చేతులతో నేను చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటానండి ఏ పనైనా సరే. అదే నాకు కాస్తంత సాటిస్ఫాక్షన్‌గా ఉంటుందన్నమాట. ఇంకా నేననేది ఎప్పటికప్పుడు నా ఇంట్లోని రొటీన్ వర్క్స్ గానీ, లేదంటే క్లీనింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా మంత్లీ ఇవన్నీ ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటాను. నా వ్లాగ్స్‌లో మీరు చూస్తూనే ఉంటారు కదండీ! ఎన్ని చేసినా సరే మనం ఇలా పండగలు మాత్రం చేసే క్లీనింగ్ అయితే కాస్తంత స్పెషల్ కదా! సో, అప్పుడే మనకి పండగ కళ అనేది ఇంట్లోకి వచ్చినట్టు కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే ఫస్ట్ నేను డైనింగ్ రూమ్ అయితే క్లీన్‌గా పెట్టేసుకున్నానండి. దీనికేంటంటే పైనుంచి నెమ్మదిగా బూజులు దులుపుకొని ఇంకా ఫ్యాన్ కూడా తుడిచేసుకొని వచ్చేసిన తర్వాత ఇలాగ వాల్ బై వాల్, సైడ్ బై సైడ్ ఇట్లా చేసుకుంటూ వచ్చానన్నమాట. చక్కగా కిటికీలు కూడా బయట అవుట్ సైడ్ క్లీనింగ్ అయితే అయింది కదా! మీరు చూసారు కదా! ఇప్పుడు లోపల నుంచి కూడా క్లీనింగ్ అనేది చేసుకుంటానన్నమాట. కిటికీలు అయితే కంపల్సరీ అండి. ఇంకా తర్వాత వచ్చేసి క్రాకరీ యూనిట్ గానీ, ఇంకా ఫ్రిడ్జ్ గానీ ఇవన్నీ కూడా ఇదే రూమ్‌లో ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా క్లీనింగ్ చేసుకుంటూ వచ్చేసానన్నమాట. ఇంక నెక్స్ట్ అయితే ఈ డైనింగ్ టేబులేనండి. డైనింగ్ టేబుల్ అయితే కాస్తంత వర్క్ అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి ఒకసారి చైర్స్ అన్నీ క్లీనింగ్ చేసుకున్న తర్వాత డైనింగ్ టేబుల్ ఇట్లా టేబుల్ కింద కూడా కాస్తంత వర్క్ అనేది ఉంటూ ఉంటుందండి మాకైతే. కాబట్టి జాగ్రత్తగా క్లాత్ పెట్టి క్లీనింగ్ అంతా చేసుకుంటూ వచ్చేసాననమాట. ఇంకెట్లాగా డైనింగ్ రూమ్‌లో క్లీనింగ్ అయిన తర్వాత హాల్లోకి అయితే వచ్చేసానండి. ఇంక ఈ హాల్‌లో క్లీనింగ్ అయితే అంటారా, ఇంక అసలే నాకు ఒక డే కూడా సరిపోదనమాట. ఎంత చేసినా సరే ఇంకా వర్క్ వస్తూనే ఉంటుంది నాకు. ఎందుకంటే ఇక్కడ షో పీసెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మాకైతేనే. సో, అవన్నీ కూడా ప్రతి పీస్ కూడా తీసి నెమ్మదిగా జాగ్రత్తగా ఏది కూడా పాడవకుండా నేను చేసుకుంటూ ఉంటాననమాట. సో, అందు గురించి అనమాట నా పనులనేవి ఎవ్వరికి అప్పచెప్పను. నేనే చాలా జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాను. అందు గురించి ఎవరి మీద నాకు నమ్మకం అనేది ఉండదనమాట. సో, ఎవరికి కూడా ఈ పనులనేవి అస్సలు చెప్పి చేయించుకోవడం అనేది చేయననమాట నేనైతే. సో, ఇంకా ఇక్కడైతే టీవీ యూనిట్ అయిపోయింది కదండీ! ఇప్పుడైతే పార్టిషన్ అనమాట. ఈ పార్టిషన్‌లో ఐటెమ్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా అనేవి చేసుకుంటూ వస్తూ ఉంటానన్నమాట. ఇవైతే ఎప్పుడు మార్చనండి. నేను వాడుకున్న కొన్ని షో పీసెస్ మాత్రమే అప్పుడప్పుడు మారుస్తూ ఉంటాను గానీ, ఈ పార్టిషన్‌లో ఉన్న షో పీసెస్ మాత్రం మార్చనివి ఎప్పుడు కూడా మేము ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా అవే పీసెస్ అనేవి అలాగే ఉంచాననమాట. కరెక్ట్‌గా సెట్ అయ్యి ఉంటాయండి మాకైతే. సో, ఇంక నేను మార్చడాన్ని మాత్రం అసలు చేయలేనమాట. ఇప్పటికొచ్చేసి తర్వాత వచ్చేసి ఈ వీల్ చైర్ అనమాట. ఈ వీల్ చైర్ కూడా కాస్తంత వర్క్ ఉంటుందండి. వుడ్ వర్క్ అనేది ఉంటుంది కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా ప్రతి ఇంచు కూడా ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఒకటికి 2 సార్లు అనేది క్లీనింగ్ అవుతూ ఉంటాయండి. మా ఇంట్లో ప్రతి ఐటెము కూడా ప్రతి ప్లేసు కూడాను. ఏ పండగైనా సరే ఫస్ట్ మనం బూజు దులపడంతో ఇల్లు అనేది శుభ్రం అనేది జరుగుతూ ఉంటుంది కదండీ! మా ఇల్లు కూడా బయట ఎంత వర్క్ అనేది చేస్తూ ఉంటానో, ఇంట్లో కూడా అంత వర్క్ అనేది డబుల్ అనేది ఉంటూ ఉంటుందన్నమాట. మా ఇంటికైతే లోపల బయట ఎంత సెక్యూర్‌గా విండోస్‌కి, డోర్స్‌కి కర్టెన్స్ ఇవన్నీ కూడా వేసి పెట్టినా సరే డస్ట్ అనేది కంటికి కనిపించకుండానే ఉంటుందండి. కానీ ఎప్పటికప్పుడు కళ్ళకి కట్టినట్టుగానే కనిపిస్తూనే ఉంటుందన్నమాట. ఎన్ని రోజులైనా సరే క్లీనింగ్ చేయడం ఇలా చేస్తూనే ఉంటానన్నమాట. ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తూనే ఉండాలి మా ఇంటికైతేనే.
ఇంకా చూస్తున్నారు కదా ఇట్లా డోర్స్‌కి అనమాట ప్రతి చిన్న అంచు కూడా డస్ట్ అనేది బాగా కనబడుతూ ఉంటుందండి. అందు గురించి అనమాట. ఇంక ఇవన్నీ కూడా డోర్స్‌తో సహా క్లీనింగ్ అయితే చేసుకొచ్చాను. నెక్స్ట్ అయితే సోఫా అండి. సోఫా ఒకసారి మొత్తం ఇవన్నీ కూడా వాష్ చేసేయాలన్నమాట. సోఫా కవర్స్ ఇవన్నీ కూడాను. మంచిగా బ్రష్ అయితే తీసుకున్నానండి. బ్రష్ ఈ మధ్యనే తీసుకున్నాను అనమాట బయటకి వెళ్ళినప్పుడైతేను. నిజంగా డస్ట్ అనేది సూపర్ వస్తుందనమాట ఈ బ్రష్ తోటి అయితేనే. చూసారా ఒకసారి మీకు కనిపిస్తుందో లేదా డస్ట్. ఇదైతే బాగా డస్ట్ అనేది మా సోఫా బాగా లాక్కుంటూ ఉంటుందండి బయట డస్ట్ అంతా కూడాను. ఎందుకంటే కలర్ కూడా అటువంటి కలర్ అనమాట. సోఫాలు కూడా అలా మెత్తగా ఉండడం వల్ల డస్ట్ అనేది తొందరగా లాక్కుంటే ఎంత దులిపినా సరే దుమ్ము అనేది వస్తూ ఉంటుంది. సో, ఈ బ్రష్ అనేది బాగా హెల్ప్ అవుతూ ఉందనమాట. ఆ దుమ్మంతా కూడా బయటికి లాగడానికైతేను. చూసారా చిన్న చిన్న ఏంటంటే బూజులాంటిది ఇలాగే చిన్న ఇది డస్ట్ చూసినా కనిపిస్తుంది కదా ఇలాగనమాట. ఎటువంటి డస్ట్ కానీ ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది మా సోఫాకైతేను. ఇంకొకసారి మళ్ళీ పైన ఉన్న షీట్ అనేది వేసేసాననమాట. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు తుడిచిన తర్వాత మళ్ళీ డస్ట్ అనేది ఎక్కడ సోఫా మీదకే వెళ్తుందని చెప్పేసి వేసి ఉంచాను. లాస్ట్‌లో అయితే తీసేస్తాను. ఇంకా నెక్స్ట్ కార్నర్ అనమాట. సోఫా కార్నర్‌లో చిన్న షెల్ఫ్ అనేది ఉంటుందండి. ఆ షెల్ఫ్‌లో కూడా చిన్న చిన్న షో పీసెస్ ఉంటాయన్నమాట. అవన్నీ కూడా ఒకసారి తీసి ఆ కార్నర్ కూడా శుభ్రం చేసేసాను. ఇక్కడ చూసారు కదా దివాన్ కాట్ మీద బెడ్ కూడా తీసేసాననమాట. డస్ట్ అనేది చేరకుండా దుమ్ము అంతా కూడా పైనుంచి చుట్టుపక్కల నుంచి పడుతుంది కాబట్టి సోఫా మీద సోఫా బెడ్ తీసేసాననమాట. ఇంక చూసారా మొత్తానికి ఇల్లంతా కూడా ఒకసారి తుడుచుకొని వచ్చేసానండి. హాల్ క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఏ రూమ్కి ఆ రూమ్ క్లీనింగ్ చేస్తూనే పక్కనే తుడుచుకుంటూ వచ్చేస్తానంటానమాట. దుమ్ము అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలని చెప్పేసి. ఇదైతే 2 ట్రిప్పులు ఒకసారి తుడుచుకొని వచ్చిందండి. చూసారా ఒకసారి కవర్లో వేసేసాను. ఒక ట్రిప్ తుడుచుకొని వచ్చి ఇప్పుడు కింద ఉన్నది ఇప్పుడు సెకండ్ ట్రిప్ తుడుచుకొని వచ్చిన దుమ్ము అనమాట ఎంత పట్టిందో. ఇలా ఒకటికి 2, 3 సార్లు అయితే క్లీనింగ్ చేసుకుంటూ వస్తుంటాను అనమాట ప్రతి గది కూడాను. ఇప్పుడు వచ్చేసి కిచెన్లోకి అయితే వచ్చేసామండి. ఇంకా మనకి కిచెన్లో వర్క్ అంటారా ఇంకా నెవర్ ఎండింగ్ అనమాట వర్క్ అనేది. ఎంత చెయ్యి ఇంకా నాకు చేస్తూనే ఉండాలన్నట్టుగా కనిపిస్తూనే ఉంటుందన్నమాట వర్క్ అయితేను. ఇంకా మనకి చిన్నదో పెద్దదో ఇల్లు అండి. అలాగే మన సొంత ఇల్లైనా అద్దె ఇల్లైనా సరే ఆ ఇంట్లో మనం ఉంటున్నామంటే అది మన ఇంట్లో లెక్కనమాట. మన ఇల్లే లెక్కనమాట. సో, ఇలా థింక్ చేస్తానండి. ఇల్లు ఎప్పుడు కూడా నీట్‌గా అందంగా మెయింటైన్ చేయగలం. అప్పుడే అది ఇంట్లో అనేది మనశ్శాంతి అనేది ఉంటూ ఉంటుందన్నమాట మన ఇంట్లో మనకు. ఇంక ఇంట్లో వస్తువులు అనేవి నాకు అటు ఇటు మార్చడం అనేది రీప్లేస్ చేయడం అంటే చాలా ఇష్టపడుతూ ఉంటానండి. కొత్త వస్తువులు అంటే తేవడం కాదు కానీ ఉన్న వస్తువులు మాత్రం అటు ఇటు ఒకసారి మారుస్తూ ఉంటే ప్లేస్ మారినట్టు ఉంటుంది. అట్లాగే మనకి ప్లేస్ అనేది కొత్తగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. సో, అట్లాగనమాట ఎప్పటికప్పుడు నేను వస్తువులనేవి మారుస్తూ ఉంటాను. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా కిచెన్లో ఈ షెల్ఫ్ అనమాట. గోడకు చిన్న 2 షెల్ఫ్లు అనేవి ఉంటాయి. వీటికైతే షో పీసెస్ అనమాట. వీటిని కూడా ఒకసారి తీసి మొత్తం అన్నీ కూడా దుమ్ము దులిపేస్తూ వచ్చేస్తున్నాను అనమాట. కిటికీలు అయితే అయిపోయిన తర్వాత. ఇంకా మనకి డైలీ వర్క్స్ అనేవి చాలా వరకు ఉంటూ ఉంటాయి కదండి ప్రతి ఇంట్లోనే ప్రతిరోజు కూడాను. అలాగే ఈ క్లీనింగ్ వర్క్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి కదా అప్పుడప్పుడు. కాబట్టి వీటిని అన్నింటినీ కూడా మేనేజ్ చేసుకుంటూ మల్టీ టాస్కింగ్ అనేది ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ చేసుకుంటూ తప్పనిసరి అనమాట. ఇంకొచ్చేసి కిచెన్లో కింద షెల్ఫ్లు అండి ఇవన్నీ కూడాను. ఏదో బంగారం దాచినట్టు ఈ సంచులు డబ్బాలు ఎంత బాగా దాచాను చూడండి. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి తవ్వే కొద్ది ఎలకలు వచ్చినట్టు ఇప్పుడు ఇట్లాగే బోల్డని వస్తూ ఉంటాయి చూడండి. సామాన్లు చెత్త ఇవన్నీ కూడాను. ఇవన్నీ కూడా డీమార్ట్కి వెళ్ళినప్పుడు కాయగూరల కోసం వెళ్ళినప్పుడు అక్కడ కొన్న కవర్స్ సంచులనమాట ఇవన్నీ కూడాను. ఇప్పుడు వీటిలో అన్నీ కూడా సెగ్రిగేట్ చేసేసి కొన్ని కొన్ని ఉంచుకొని కొన్ని అయితే మాత్రం అందరికి చెప్పేయాలన్నమాట ఇవైతేను. అట్లాగే డబ్బాలండి ఈ డబ్బాలు అనమాట. ఇవన్నీ కూడా ఎందుకు వచ్చిందో నాకు అర్థమవుదు. దాచేటప్పుడు మాత్రం భలే దాచేస్తాం. అన్నీ కూడా చాలా అవసరం చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగాని. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. ఫంక్షన్కి వెళ్ళినప్పుడు వచ్చినవన్నీ. అట్లాగే బిర్యానీ డబ్బాలు పెరుగు డబ్బాలు బబ్బా ఇప్పుడు తీస్తామంటే నిజంగా నాకు ఈ మధ్యనైతే చాలా జ్ఞానోదయమైంది ఇంట్లో అయితేను. మా వారు చెప్పినా చెప్పకపోయినా సరే ఈ మధ్యన ఇటువంటివి అనమాట టైం చూసుకుని మొత్తం అన్నీ కూడా బయటకు లాగుతూ వస్తున్నాను అనమాట. ఇంట్లో సామాన్లన్నీ వేస్ట్ అన్నీ కూడానండి. ఇవన్నీ దాచుకోవడం వల్ల మనకు వచ్చే లాభం అయితే ఏమీ లేదు కానీ నష్టం అయితే చాలా ఉంటుందన్నమాట. వీటి వల్ల మనకి ఎంత ఇల్లు అనేది కూడా సరిపోదు. చిన్న ఇల్లు అయినా సరే పెద్ద ఇల్లు అనేది నాకు ఇప్పుడైతే బాగా అర్థమైందనమాట. సో, ఇంట్లో అనవసరంగా వస్తువులన్నీ కూడా బయటికి తీసేయడం ఈ మధ్యన అయితే అలవాటు చేసుకున్నానండి. మీరు కూడా తప్పకుండా చూడండి. అవసరం లేదు నేను వాడను అనుకుంటే మాత్రం ఆ ఇంట్లో మాత్రం సామాన్లు పెట్టకండి అసలు సరే. ఇంక ఇక్కడ చూసారు ఎంత లోపలంతా కూడా సన్నటి దుమ్ము అట్లాగే నల్లటి దుమ్ము ఇవన్నీ అనమాట. మాకైతే బొద్దింకలు అంతా ఉండవండి కిచెన్లో అయితేనో. ఎప్పుడైనా 1, 2 కనబడతాయేమో కానీ అసలు ఎప్పుడు కూడా బొద్దింకలతో అనేది బాధ అనేది లేదనమాట.
సో అందు గురించి అయితే కాస్తంత నేను నయమనే అని చెప్పేసి అనుకోవాలన్నమాట. ఈ సామాన్లన్నీ దాయడం వల్ల. ఇంక కింద చూసారు కదా, ఇదంతా కూడా మామూలుగా మనకు సున్నం ఇట్లా పెయింట్ ఇవన్నీ వేసేసారండి. సో దాని గురించి అనమాట ఇట్లాగా గ్యాస్ బండి జరపడాలు తీయడాలు ఇదంతా కూడా కిందంతా కూడా ఇట్లా పాడైపోయి కనిపిస్తుంది అనమాట. ఇంక ఇక్కడ చూసారు కదా, అవసరమైన సంచులు మాత్రమే ఉంచుకున్నాను అనమాట. అట్లాగా కిరాణాకి వెళ్ళినప్పుడు, కాయగూరలకు వెళ్ళినప్పుడు అవసరమైన సంచులు కొన్ని తీసాను. ఇంకా తర్వాత వచ్చేసి గ్యాస్ అయితే 2 బండ్లు అయితే ఉంటాయండి. ఒకటి వాడుకుంటాం, ఒకటి స్పేర్ అయితే కంపల్సరీ అనమాట. 2 బండ్లు అయితే పెట్టుకోవాలి ఇంట్లో అయితేను. ఎంతమంది రోజు డైలీ క్లీనింగ్స్ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదండి. కానీ పండగల్లో చేసే క్లీనింగ్స్ అయితే కాస్తంత స్పెషల్గా ఉంటాయి. కాస్తంత చేంజ్ కూడా కనిపిస్తూ ఉంటుంది మన ఇంట్లో అయితేను. ఇంక ఇక్కడ చూసారా, చెయ్యి కూడా నలగొట్టుకున్నాను చక్కగానే. గ్యాస్ బండ్లు పెట్టే టైంలోనమాట నలిగిపోయింది, మధ్యలో పెట్టేసాను చెయ్యి అయితేను. ఇంక మొత్తానికి చూసారా, అవసరమైన 2-3 డబ్బాలు అయితే ఉంచాను. ఇంకా పక్కన ఎగ్ ట్రేస్ అయితే ఇవి తీసుకొచ్చినప్పుడల్లా ఒక్కొక్క ట్రే ఇట్లా చేరుతూ ఉంటుందన్నమాట. ఇంకా పెద్ద పళ్ళాలు అయితే మనం ఎప్పుడైనా బయట కిరాణా ఆరబెట్టుకోవడానికి ఇవన్నీ కూడా ఉంచుకుంటాను, చిన్న పళ్ళాలు ఇవన్నీ కూడాను. ఇంక పక్కన ఇది వచ్చేసి బియ్యం డ్రమ్ అనమాట. దీన్ని కూడా కడిగించేసి పెట్టాను. బియ్యం బస్తా అయితే అయిపోయిందండి. దాన్ని ఇప్పుడు మా వారితో వేయించేయాలన్నమాట. ఇంకా ఉల్లిపాయలు ఇంకా స్టోరేజ్ అయితే పక్కన కొన్ని అట్లా పెట్టుకుంటూ ఉంటాను అనమాట. వాడాల్సినవి పైన ఉంటూ ఉంటాయి. చూసారు కదా, మొత్తానికి ఈ ప్లేస్ ఎలా ఉన్నదని ఇట్లా మార్చుకుంటూ అవసరమైనవి ఉంచి అనవసరమైనవన్నీ కూడా తీసుకుంటూ వచ్చాను అనమాట. చక్కగా ఇటువంటి క్లీనింగ్స్ ఇవన్నీ చేసుకున్న తర్వాత మనకుండే చికాకు, అసహనం ఇవన్నీ పోయి మంచి ఎనర్జీగా హుషారుగా అనిపిస్తూ ఉంటుంది కదండి. నాకైతే అట్లా అనిపిస్తుంది అనమాట. ఇంటి క్లీనింగ్ అయిన తర్వాత మంచిగా పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది నాలోని, మా ఇంట్లోకి కూడాను. ఇంకా చెప్పాను కదా, మా వారితో వేయించేసాను బియ్యం అయితేనే. ఇంక ఇక్కడైతే ఈ హ్యాండ్ కవర్స్ అండి, ఇవైతే నిజంగానే ఎందుకు దాస్తానో కూడా నాకే అర్థం అవ్వలేదు. అన్నీ ఉన్నాయన్నమాట బయటికి లాగేటప్పుడు. ఇప్పుడైతేను ఇంట్లో చూసారు, ఇవన్నీ కూడా సైజు వారీగా పెట్టానమాట. అన్నీ కూడా సైజు వారీగా ఒక పక్క నుంచి అనవసరమైనవి తీసేసాను అనమాట. ఇందులో అవసరమైన వరకు కొన్ని మాత్రమే ఉంచుకున్నాను, మిగతావన్నీ. ఇవన్నీ చాలా అంటే నేను డైలీ పర్పస్ చాలా వాడుతూ ఉంటానులేండి. ఇవన్నీ కూడా వేస్ట్ అనమాట. కిచెన్లో వేస్ట్ వేసుకోవడానికి అయితే బాగా యూజ్ అవుతుంది. మాకు మున్సిపాలిటీ వాళ్ళు అయితే డైలీ రారండి. సో కిచెన్లో వెట్ వేస్ట్ అంతా కూడా ఈ కవర్లో వేసి పాడేస్తూ ఉంటాను అనమాట. ఎప్పటికప్పుడే ఏడేగాడే. సో అందు గురించి యూజ్ అవుతాయి కాబట్టి ఇట్లా పెట్టించాను. ఇంకా ఈ డోర్కి పెట్టిన ఈ స్టీల్ది షెల్ఫ్ కనిపిస్తుంది చూసారు, ఇది వచ్చేసి నేను కిచెన్ వేస్ట్ వేయడానికి డస్ట్బిన్ పెట్టడానికి అని చెప్పేసి ఇది పెట్టించుకున్నాను అనమాట. మాకు ఇక్కడైతే మున్సిపాలిటీ వాళ్ళు డైలీ రారు కాబట్టి ఇంకా దాన్ని డస్ట్బిన్ తీసుకెళ్ళి బయట పెట్టేసి ఇంక ఇక్కడ కవర్లకు సంబంధించిన ఈ బ్యాగ్ పెట్టేసి ఇందులో కవర్స్ ఇవన్నీ కూడా పెట్టుకుని ఉంచుకుంటూ ఉంటాను అనమాట. ఇవి వచ్చేసి గ్లౌజులు అండి. ఇవి గ్లౌజులు అనమాట. ఇవైతే ఎందు గురించో కానీ మా ఇంట్లో ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉన్నాయన్నమాట. కానీ ఇవైతే బాగా యూజ్ అవుతూ ఉంటాయి. నాకైతే బయట మొక్కలకైతే క్లీనింగ్ అయితే చేస్తూ ఉంటాను కదా, ఒక్కోసారి ఇవైతే గ్లౌజులు వేసుకుని క్లీనింగ్ అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే కిచెన్ షెల్ఫ్ పైకి అయితే వచ్చేసానండి. ఇంకా ఈ షెల్ఫ్ క్లీనింగ్కి అయితే చాలా వరకు ఒక 1 అవర్ అట్లాగా పైనే పట్టేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇందులో బాగా డస్ట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. చీమలు అనేది ఈ షెల్ఫ్లోకి వెళ్తూ ఉంటాయండి. ఎందుకంటే కిరాణా కూడా ఇందులోనే బాగా పెడుతూ ఉంటాం కాబట్టి చీమలు అనేవి చూసారా ఎంత చెత్త లాగేస్తూ ఉంటాయో. ఎక్కడెక్కడ చెత్త అంతా తీసుకొస్తూ ఉంటాయి చీమలు అయితేను. సో ఆ డస్ట్ అంతా కూడా లాక్కుని వచ్చాను అనమాట. కవర్స్ అనేవి తీసి కవర్ పైనుంచి కవర్ కింద నుంచి అంతా కూడా మొత్తం దుమ్మంతా తీసుకుని వచ్చాను అనమాట. అట్లాగే కవర్లు వేసేటప్పుడు అయితే కంపల్సరీ నేను మనకి లక్ష్మణ రేఖ ఉంటుంది చూసారా, లక్ష్మణ రేఖ అయితే కవర్ కింద పైన కూడా ఒకసారి రాసుకొచ్చేస్తాను అనమాట. దీనివల్ల కొన్ని రోజులైనా చీమలు రాకుండా ఇబ్బంది లేకుండా ఉంటాయి అనమాట. ఒక సైడ్ నుంచి నేను రాస్తూ ఉంటాను, ఈ మూల నుంచో మళ్ళీ వేరొక మూల నుంచి అయితే చీమలు వచ్చేస్తూ ఉంటాయండి. ఏదో ఒక దారి అనమాట వాటికంటూ రావడానికైతే ఫుడ్ కోసం. ఇంకా మనం అయితే వాటిని ఏమీ చేయాలన్నమాట. వచ్చినప్పుడల్లా లక్ష్మణ రేఖ అయితే గీసుకుంటూ ఉండడం అనమాట, అంతే. ఇంకా ఈ బాక్సులు అయితే మీకు ఎప్పుడు చూపిస్తూ ఉంటాను కదా, ఇందులో కొంచెం గ్రోసరీ వేరేగా పెట్టుకుంటూ పప్పులు ఉప్పులు ఇవన్నీ ఇందులోనే ఉంటాయి అనమాట. డైలీ యూసెస్కి అయితేను. నాకైతే ఇవన్నీ డబ్బాలు అయితే ఫేవరెట్ అండి. నిజంగా ఈ షెల్ఫ్ అయితే బాగా ఫేవరెట్ అనమాట. సో మొత్తానికైతే చూసారు కదా, కిచెన్ అంతా కూడా కడుక్కొని వచ్చేసాను, కౌంటర్ టాప్ అంతా కూడాను. ఇంకా ఇక్కడ స్టవ్ ఇవన్నీ కూడా ఇప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంతటితో మొత్తానికి శ్రావణ మాసం క్లీనింగ్ అయితే అన్ని రూమ్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇంటికే మొత్తానికి కంప్లీట్ అయిపోయిందండి. ఇంట్లో ఎంత క్లీనింగ్ చేసుకున్నా కిచెన్ క్లీనింగ్ అయితే ఇంపార్టెంట్ కదండి మనకు పండుగ క్లీనింగ్స్లో అయితేను. ఇదే అసలైన పెద్ద ఏంటంటే యుద్ధం లాంటిది అనమాట. మనం ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు వస్తాం బయటికి అనేది అస్సలు తెలియదు. చాలా కష్టం అనమాట ఇందులో నుంచి బయటికి రావాలంటే. చూసారు, ఓవెన్ కూడా బయటకు తీసేసాను, క్లీనింగ్ చేసేసాను అనమాట. మొత్తం అంతా క్లాత్ పెట్టేసి ఇదనమాట.
కిచెన్ క్లీనింగ్ అయితే అయ్యేటప్పుడు తల ప్రాణం తోకొచ్చినట్టు అయితే అనిపిస్తూ ఉంటుందండి. నాకైతే ఎంత కష్టంగా ఉంటుంది కిచెన్ అంటేను. ఇంకా నయమేనండి, ఓపెన్ షెల్ఫ్లు లేక కాస్తంత నయం అయితే నేను అనుకుంటూ ఉంటాను అనమాట. నన్ను చాలా వరకు బతికించినాయి ఈ షెల్ఫ్లు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను అనమాట నేనైతేను. ఇలా మెయింటైన్ చేయడానికి నాకు ఎప్పటికప్పుడు కిచెన్ నీట్గా. సో ఇప్పుడు అయితే చూడండి ఒకసారి తేడా అయితే కనిపిస్తుంది కిచెన్ క్లీనింగ్ తర్వాత ఆఫ్టర్ బిఫోర్ అనమాట. ఇదంతా కూడాను ఎక్కడ వస్తువులు అక్కడైతే మొత్తాన్ని సర్దుకొని వచ్చేసాను. చిన్న చిన్న చేంజెస్ అయితే కిచెన్లో అయితే చేసుకున్నాను. మీకు కనిపిస్తుందో లేదో, ఏమేమి చూసారా క్లీనింగ్స్ తేడాలు ఇవన్నీ కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఈ కార్నర్ అయితే కాస్తంత మార్చాను అనమాట అన్నీ కూడాను. మీకు నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా. కిచెన్లో అందం కోసమో లేదంటే అవసరం కోసమో చాలా వస్తువులు పేర్చుకుంటూ వచ్చేస్తూ ఉంటామండి. పండగలు వస్తానన్నమాట, వీటిని కడుక్కోవడం, తుడుచుకోవడం, సర్దుకోవడం వీటితోటి సరిపోతుంది అనమాట పండగ అంతా కూడాను. ఫ్రెండ్స్ ఇవన్నమాట శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం కోసం నేను చేసుకున్న క్లీనింగ్స్. మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్